హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ప్రీవియస్ క్లాస్లో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బేసిక్స్ అండ్ అడిషన్ సబ్ట్రాక్షన్ ట్రిక్స్ చెప్పుకున్నాం కదండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ట్రిక్స్ ఫర్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. ఓకే, నేను మీకు బేసిక్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ట్రిక్స్ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనకు ట్రిక్స్ మాత్రమే కాదు, సబ్జెక్ట్ పైన చాలా గ్రిప్ ఉండాలి. సబ్జెక్ట్ పైన మంచి బేస్ అనేది లేకపోతే ఓన్లీ ట్రిక్స్తో జాబ్ అనేది మనం కొట్టలేము. ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మెథడ్లో ఉంటుంది. సో మనకు సబ్జెక్ట్ పైన మంచి అవగాహన పెంచుకుంటేనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనం చేయగలం. ఓకే, కాబట్టి ఒక ప్రాబ్లం పైన మనకు నార్మల్ మెథడ్ తెలిసి ఉండాలి, షార్ట్ కట్ మెథడ్ తెలిసి ఉండాలి. రెండిటికి డిఫరెన్స్ తెలిస్తేనే మనం ఆన్సర్ క్విక్గా చేయగలం. I can say one thing, you cannot build a great building on a weak foundation. You must have a solid foundation if you are going to have a strong superstructure. Okay? అంటే గట్టి పునాది లేకుండా ఇల్లు అనేది మనం కట్టలేం, రైట్? సో ఇది కూడా అంతే, సబ్జెక్ట్ పైన గ్రిప్ లేకుండా ట్రిక్స్ మాత్రమే ఉపయోగిస్తే దట్ ఈస్ టెంపరీ సొల్యూషన్. ఓకేనా? సో లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ మనం ఫస్ట్ 2 డిజిట్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్, 1 సెకండ్, హియర్ 73 and 84 మల్టిప్లికేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేస్తామండి, ఈ లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తాం. 4 3 జా 12 అలానే పెట్టేస్తాం. దెన్ 7 8 జా 56 ఇది ఇలానే పెట్టేస్తాం. తర్వాత ఇక్కడ క్రాస్ 7 4 జా 28 ప్లస్ 8 3 జా 24, రెండింటిని యాడ్ చేస్తే 52, రైట్? ఆ 52 దీనికి యాడ్ చేస్తాం, అంతే. 3 6 5 11 and 6 6132 is your answer. అర్థమైందా? నెక్స్ట్ 8 2 జా 16, 3 2 జా 6, 2 2 జా 4, 8 3 జా 24. ఈ 16 ఇక్కడ రాస్తాం, ఈ 6 ఇక్కడ రాస్తాం. ఈ 24 ప్లస్ 4 ఎంత అండి? 28, రైట్? సో 6 9 8 8 9 6. దెన్ 8 6 48, 4 మూల 12, 8 మూల 24, 6 9 24, 24 2 48, రైట్? 8 12 7 1 1728. దెన్ 8 3 జా 6 3 జా 18, 8 7 జా 56, 8 3 జా 24, 7 6 జా 42, రెండింటిని యాడ్ చేస్తే 66 వస్తుంది. 66 ఇక్కడ యాడ్ చేస్తాం, 7 12 6. అర్థమైందా అండి ఎలా చేయాలో? నెక్స్ట్ మనం 3 డిజిట్ అంటే ఇక్కడ మనకు మిడిల్ నెంబర్ 0 ఉంది. అంటే మిడిల్ నెంబర్ 0 చేయడానికి వేరే మెథడ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ మిడిల్ నెంబర్ 0 వచ్చినప్పుడు ఎలా చేయాలి చూద్దాం. 5 5 జా 25, 3 2 జా 6, మధ్యలో గ్యాప్ ఇవ్వండి. దెన్ 5 2 జా 10 ప్లస్ 5 3 జా 15 25. అర్థమైందా? నెక్స్ట్ 5 5 జా 25, 9 1s 9, 5 1s 5 ప్లస్ 9 5 జా 45 అంటే 50 ఇలా డైరెక్ట్గా పెట్టేస్తాం. మధ్యలో 0 వచ్చినప్పుడు మాత్రమే ఇది. ఓకేనా? నెక్స్ట్ 5 4 జా 20, 5 5 జా 25, 8 4 జా 32, 5 4 జా 20, 8 5 జా 40, రెండింటిని యాడ్ చేస్తే 60. అర్థమైందా? చాలా ఈజీ కదా మిడిల్ నెంబర్ 0 ఉన్నప్పుడు 3 డిజిట్ నెంబర్ మల్టిప్లై చేయడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం మిడిల్ నెంబర్ 0 ఉన్నప్పుడు చెక్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మిడిల్ నెంబర్ 0 లేకుండా నార్మల్ 3 డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలి?
నార్మల్ 3 డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలి. ఇక్కడ పైన చూస్తున్నారా, అర్థమవుతుందా? సో ఈ పైన ఇలా ఎందుకు వేసానంటే స్టెప్ బై స్టెప్ మనకు అర్థం కావడం కోసం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 2 ones 2 అలానే ఉంటుంది. దెన్ దీని తర్వాత ఈ రూల్ అప్లై చేస్తాం. అంటే లాస్ట్ నెంబర్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అని మీనింగ్ ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం, 2 2 4 కదా, 3 ones 3 కదా, 4 + 3 ఎంత 7 కదా. ఆ 7 తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్ మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేసిండు, 5 ones 1 second 5 ones 5, 3 2 6, 3 2 6, 6 + 6 12, 12 + 5 17. ఈ 17లో 7 తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ ఏం మిగలేదు కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏముంది, ఇక్కడ చూడండి, దీని ప్రకారమే వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ ఏముంది, 3 3 9 ఉంది, 5 2 10 ఉంది. ఈ 10 + 9కి ఈ 1 మనం యాడ్ చేయాలి, మర్చిపోకండి. 1 10 + 1 11, 11 + 9 20. రైట్? ఈ 0 తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఏందండి, ఈ 2 5 3 15. ఈ 2 వచ్చింది కదా ఇక్కడ, దీనికి 15 అనేది యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది, 17 వస్తుంది. ఇక్కడ మనకు ఆన్సర్ 170,772 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం. సో 3 2 6. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది, 2 2 ఈ 6 అనేది ఇలానే పెట్టేస్తాము. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 2 6, 8 3 24, 24 + 6 30. 0 తీసుకొచ్చి ఇలా పెడతాం. నెక్స్ట్ చూడండి, 2 2 4, 3 ones 3, దెన్ 8 3 24. ఏమొస్తుంది, 31. 31కి మరి మనం ఇక్కడ ఉన్న 3ని యాడ్ చేస్తాం. 4 3 ఏమొస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ ఈ స్టెప్ చూడండి, 8 2 16, దెన్ 3 ones 3, 16 + 3 19, 19 + 3 22. రైట్? 2 తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. నెక్స్ట్ 2 1 2, 2 + 2 4, 4 2 4 0 6 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, డివిజన్ షార్ట్కట్. ఏ నెంబర్నైనా ఎలా డివిజన్ చేయాలి, అంతే. ఈజీ ట్రిక్ అండి, చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, 1428 ఇచ్చారు, 42తో డివైడ్ చేయమని చెప్తున్నారు. సో 1428 ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ 2, జాగ్రత్తగా వినండి, ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని కొద్దిసేపు పక్కన రాసుకోండి. ఓకే, 4తో మాత్రమే దీన్ని డివైడ్ చేయండి. ఫస్ట్ 4 3 12 కదా, ఏమొస్తుంది, 2 వస్తుంది కదా. ఈ 2 అనేది కిందకి తీసుకొస్తాం కదా. తర్వాత ఇక్కడ ఈ 3 ఏదైతే ఉందో దీంతో మల్టిప్లై చేస్తాం. 3 2 6 తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. 22లో 6 పోతే 16 అంటే అగైన్ మళ్ళీ 4తో, 4 4 16 కదా. సో 0 వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ 8 అనేది కిందికి తీసుకొస్తాం, 8. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 4 ఉంది కదా, ఈ 4ని దీంతో మల్టిప్లై చేస్తాం. ఇంతకుముందు 3ని మల్టిప్లై చేసి 6 రాసాం, ఇప్పుడు 4ని మల్టిప్లై చేసి 8 రాస్తాం. 4 2 8 అంటే 0. ఇప్పుడు డైరెక్ట్గా 34 అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్తాను వినండి. ఫస్ట్ మనం 2 అనేది పక్కకు తీసుకున్నాం. 4 3 12, 2 రిమైండర్, దెన్ 2 కిందికి తీసుకొస్తాం. తర్వాత ఈ 3 ఏదైతే ఉందో దాన్ని 2తో మల్టిప్లై చేస్తాను, 6 వస్తుంది. ఆ తర్వాత 16 రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. దెన్ ఇక్కడ ఏదైతే 4 ఉందో దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం, 4 2 8. దెన్ ఇక్కడ 4తో 8 తీసుకొస్తాం, 4 2 8. దెన్ 0 రిమైండర్. అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హియర్ 65ని 15275ని 65తో డివైడ్ చేయమని చెప్పి ఇచ్చారు. ఓకే,
ఇక్కడ ఏం చేస్తామండి, ఈ 5 అనేది పక్కకు తీసుకొస్తాం ఫస్ట్. సో ఇక్కడ 6 2 జా 12. 12 అంటే 3 రిమైండర్, 2 కిందికి వస్తుంది. సో ఈ 2ని 5తో చేస్తాం. 2 5 జా 10. ఏం మిగులుతుంది? 22. 22 అంటే అగైన్ 6 3 జా 18, దెన్ 4 రిమైండర్. ఇక్కడ ఉన్న 7ని కిందికి తీసుకొస్తాం, 7 రైట్. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై, 3 5 జా 15, దెన్ 32. 32 అంటే 6 5 జా 30 కదా. సో 2 మిగిలిపోతుంది. ఓకే, 2 మిగిలిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న 5 ఒకటే కదా మిగిలింది, 5ని ఇక్కడ తీసుకొస్తాం. ఇప్పుడు 5ని ఎలా చేస్తాం? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 5 5 జా 25, 0 రిమైండర్. అర్థమవుతుందా? ఇంకొకసారి చేయాలా? 1 5 2 7 5 కదా, 65తో కదా. ఈ 5ని పక్కకు తీసాం కదా, పక్కన పెట్టుకోండి. 6 2 జా 12, 3 రిమైండర్, 2 కిందికి తీసుకొచ్చాం. ఈ 5ని దీంతో మల్టిప్లై చేస్తాం, 10 వస్తుంది, 22 వస్తుంది. 6 ముళ్ళ 18, 4 రిమైండర్, దెన్ 7 తీసుకొస్తాం. అగైన్ 5 3 జా 15, దెన్ 32. ఒకసారి దీంతో ఒకసారి దీంతో, ఒకసారి దీంతో ఒకసారి దీంతో. యూ షుడ్ అబ్జర్వ్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ హియర్. ఓకేనా? 32 వచ్చింది కదా. తర్వాత 30లో 6 5 జా 30 కదా, 2 రిమైండర్. ఈ 2 అంటే ఇంకా 5 కదా మిగిలింది, 5 తీసుకొచ్చాం కిందికి. దెన్ 5 5 జా 25, డైరెక్ట్గా వచ్చేసింది, 0 రిమైండర్. సో 235 ఇస్ యువర్ ఆన్సర్. అర్థమైందా? ఇంకా కొన్ని ట్రిక్స్, డివిజన్ ట్రిక్స్, మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేను కొన్ని షార్ట్స్ చేస్తానండి, అందులో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.